సార్ ఫ్రోజన్ షోల్డర్ అన్న వెంటనే బాగా గుర్తొచ్చేది డయాబెటీస్ వల్ల గుర్తొస్తుంటారు. బట్ ఫ్రోజన్ షోల్డర్ అనేది సో ఏజ్ రిలేటెడ్‌గా కూడా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో ఈ ఇందులో ఉన్నటువంటి కండిషన్ ఎట్లా ఉంటుంది? సో ఫ్రోజన్ షోల్డర్ అంటే మన షోల్డర్ జాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్‌గా ఇంపార్టెంట్‌గా 4 మజిల్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ కాల్డ్ రొటేటర్ కఫ్ మజిల్స్. జనరల్‌గా షోల్డర్‌ని కంప్లీట్‌గా ఇట్లా రొటేట్ చేయగలుగుతాం కాబట్టి దీన్ని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. ఒక 4 మజిల్స్ ఉంటాయండి. సో ఫ్రోజన్ షోల్డర్ మీరు ఇంతకుముందు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్ కామన్‌గా చూసేది డయాబెటిస్‌లో. లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ ఉండి షుగర్స్ కంట్రోల్ లేని వాళ్ళలో. కానీ డయాబెటిస్ లేని వాళ్ళలో కూడా చూస్తుంటాం. అయితే అది ఇట్ ఈస్ బికాస్ ఇంకా వేరే రీజన్ చూసుకుంటే ఒకటి థైరాయిడ్, రెండోది ఇంజ్యూరీస్. అంటే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ ఏ రీజన్ వల్ల అయినా ఇంజ్యూరీస్ అయినప్పుడు. అంటే ఇంజ్యూరీస్ అంటే మళ్ళా మనకి 2 రకాలు ఉంటాయండి. అంటే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అంటే అలవాటు లేకుండా సడన్‌గా వెళ్లి షటిల్ ఆడటం గానీ, క్రికెట్ ఆడినప్పుడు గానీ, ఆర్ బౌలింగ్ చేస్తున్నట్టు అంటే సరిగ్గా వార్మప్ లేకుండా ఏదైనా షోల్డర్ జాయింట్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీ చేసినా, ఆర్ ఇంకొకటేంటంటే ఇంట్లలో ఫంక్షన్స్ అయితున్నప్పుడు సడన్‌గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, సిలిండర్ లిఫ్ట్ చేయడము, ఒక 20 లీటర్స్ క్యాన్ ఓవర్ ద హెడ్ లిఫ్ట్ చేసినప్పుడు గానీ, అలవాటు లేకుండా ట్రైనర్ లేకుండా జిమ్‌లో వెళ్లి సడన్‌గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు, ఈ మజిల్స్ ఏదైనా ఒకటి పాక్షికంగా దెబ్బతింటాయి. అంటే పార్షియల్ టేర్స్.